రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పిన తర్వాతే బంకచెర్లపై బీఆర్ఎస్ మాట్లాడాలన్నారు బీజేపీ సీనియర్ నేత ఎన్వీఎస్ ప్రభాకర్. 10 ఏళ్ల పాలనలో గోదావరి కృష్ణా నీటిని వినియోగించుకోలేదన్నారు. జగన్తో సంబంధాల కోసం ప్రాజెక్టులు కట్టలేదన్నారు. ఇప్పుడేమో కృష్ణా గోదావరిపై చర్చిద్దామని హరీష్ రావు సవాల్ విసురుతున్నారని మండిపడ్డారు ఎన్వీఎస్. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 10 సంవత్సరాల పాటు పాలించండి, తెలంగాణని అభివృద్ధి చేయండి, నీళ్లు నిధులు నియామకాలకు సంబంధించినటువంటి అంశంలో ప్రతి చుక్క కృష్ణా నీటి యొక్క వినియోగం కొరకు ప్రాజెక్టు నిర్మాణం చేయండి, గోదావరి యొక్క నదిని నీటి చుక్కలని వినియోగించుకోవడం కొరకు ప్రాజెక్టులు కట్టండి అని 10 సంవత్సరాల పాటు అధికారం అప్పగిస్తే ఈ మామ అల్లుళ్ళు 10 సంవత్సరాల కాలాన్ని వృధా చేశారు. తెలంగాణ ప్రయోజనాల్ని తాకట్టు పెట్టారు. అటు కృష్ణా ఇటు గోదావరి నీటి యొక్క వాడకం వినియోగం నిర్వహణలో ఘోరాతి ఘోరంగా వైఫల్యం చెందారు. ఇప్పుడు వీళ్ళు చర్చ అని చెప్పని రచ్చ చేయడానికి వరకు మాట్లాడుతున్నారు. అసలు చర్చ దేనికి చేస్తారు? నీకు ప్రభుత్వాన్ని నడపమని 10 సంవత్సరాలు అధికారం ఇచ్చారు కదా. ఇచ్చిన తర్వాత నువ్వు దాని యొక్క ఆధారంగా తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి హక్కు ప్రకారంగా కట్టవలసినటువంటి ఒక ప్రాజెక్టు, వినియోగించుకోవలసినటువంటి నీళ్లు, అది కృష్ణాలో అయినా గోదావరిలో అయినా పూర్తి చేయవలసినటువంటి ఒక బాధ్యత వీళ్ళ పైన ఉంటే ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం, ఈ కేసీఆర్, ఈ హరీష్ రావు జగన్తో ప్రేమాయాణంలో పడ్డారు. ప్రేమాయాణంలో పడి నీరు కాల్చారు. అరే అధికారంలో ఉన్నప్పుడేమో పనులు చేయక, పనులు చేపట్టక, పనులు పూర్తి చేయక నాటకాలు ఆడుతూ కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా, ఇప్పుడు మేము అధికార పక్షం ప్రతిపక్షం చర్చ అసెంబ్లీ చర్చ